టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయాంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కరెంట్ అఫైర్స్ని కొన్ని విభాగాలుగా విభజించుకున్నట్టయితే చదవడం ఈజీ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా మనం ప్రాంతీయాంశాలు, జాతీయాంశాలు, అంతర్జాతీయాంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేసు, అవార్డులు, నివేదికలు ఇలా పలు విభాగాలుగా విడగొట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో ఈ పలు విభాగాలుగా చదివేటప్పుడు ఏంటి అంటే ప్రాంతీయాంశాలు ఉన్నాయనుకోండి. సో ప్రాంతీయాంశాల్లో భాగంగా సో ఇక్కడ ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, ఏదైనా శంకుస్థాపనలు జరిగాయా, సో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏదైనా నేషనల్ వైడ్గా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయా, లేదా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు న్యూస్లో ఉన్నారా, ఇలాంటివన్నీ కూడా ప్రాంతీయాంశాల్లో భాగంగా అడిగే అవకాశాలు ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు కూడా. జాతీయ అంశాలు వచ్చేసరికి సేమ్ మళ్ళీ అక్కడ వార్తల్లో వ్యక్తులు, అవార్డ్స్లు, నివేదికలు, సో ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, క్రీడాపరమైన అంశాలు ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్ సంబంధించిన అంశాలు ఉన్నాయా, ఇస్రో ఏదైనా లాంచ్ చేసిందా, ఇలాంటివన్నీ కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్కి వచ్చేసరికి అంటే అంతర్జాతీయ పరమైన అంశాలు చదివేటప్పుడు ఏంటి అంటే సో ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా సదస్సులు జరిగాయా, ఆ సదస్సులో భారతదేశం పాల్గొందా, సో ఆ సదస్సులు ఎక్కడ జరిగాయి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. సో ఇక్కడ చూడండి G20 సమ్మిట్ జరిగింది. సో ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగవచ్చు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత భారతదేశం దాన్ని హోస్ట్ చేయొచ్చు. సో అలా ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, అంతర్జాతీయ పరంగా భారతదేశంతో ఉన్నటువంటి సంబంధాలు. సో ఇప్పుడు చూడండి కెనడాకు ఇండియాకు మధ్య ఈ మధ్య సంబంధ బాంధవ్యాలు కొంచెం క్షీణిస్తూ వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ జరిగే కొన్ని పరిణామాల వల్ల. సో దానికి సంబంధించి మనకు వాళ్ళకు సంబంధించిన దౌత్యపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, లేదా రష్యాకు మనకేమన్నా ఉన్నాయా, లేకపోతే అమెరికా, ఇలా ఒక్కొక్క దాంతో మనకి ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఇంటర్ రిలేషన్షిప్స్, సో ఇండియాకు మిగతా దేశాలకు, లేదా ఇండియాకు మిగతా భూభాగంలో ఉన్నటువంటి దేశాలకు ఏదైనా లింక్ ఉందా, ఎలా చదవాలి. సో అంతేకాకుండా ఇంపార్టెంట్ డేస్ అయినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇంపార్టెంట్ డేస్ ఆ రోజే పెట్టడానికి గల కారణం ఏంటి, సో ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్ ఏంటి, సో థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు చదవాలి. వార్తల్లో వ్యక్తులు చదివేటప్పుడు సో వార్తల్లో వ్యక్తులుగా ఎందుకున్నారు, సో ఆయన ప్రాంతీయ అంశానికి చెందినటువంటి వ్యక్తి, లేదా జాతీయ అంశమా, సో అంతర్జాతీయ అంశమా, సో ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ అంశంలో భాగంగా సెప్టెంబర్ 2023కు సంబంధించి ప్రాంతీయ అంశాల్లో భాగంగా మొట్టమొదటి అంశం చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఉత్తమ పర్యాటక గ్రామం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక గ్రామంగా తెలంగాణ నుంచి 2 గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ 2 గ్రామాల యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఎందుకు అది ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచింది, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఏంటి ఎక్కడ ఉన్నాయి అంటే 2 గ్రామాలు, అవి పెంబర్తి, ఇంకోటి చంద్లాపూర్. సో పెంబర్తి వచ్చేసి జనగాం జిల్లాలో, చంద్లాపూర్ వచ్చేసి సిద్దిపేట. సో ఈ పెంబర్తి, ఈ చంద్లాపూర్లో ఉండేటువంటి వస్తువులకు కూడా GI ట్యాగ్ ఉంది. GI ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఆ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్నటువంటి ఆ వస్తువులు ఏంటి, సో అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు. సో పెంబర్తి ఎక్కడుంది, జనగాం జిల్లాలో. సో చంద్లాపూర్ అనే గ్రామం ఎక్కడుంది, సిద్దిపేట జిల్లాలో. సో ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేశారంటే పర్యాటక దినోత్సవం అంటాం కదా, సో ప్రపంచ పర్యాటక దినోత్సవం, సో వరల్డ్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటాము, సెప్టెంబర్ 27న. సో నేషనల్ టూరిజం డేని ఎప్పుడు జరుపుకుంటాము, Jan 25న. సో అలా ఆ రోజు సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది, అక్కడ ప్రదానం చేయడం జరిగింది, నేషనల్ వైడ్గా దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఏ ప్రాంతాలు చూడండి, పెంబర్తి మరియు చంద్లాపూర్ అనే. పెంబర్తి ఏంటి, జనగాంలో ఉంది. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గ్రామం ఏంటి, చంద్లాపూర్. సో ఈ చంద్లాపూర్ అనేది గొల్లబామ చీరలు ఉంటాయి కదా, ఆ గొల్లబామ చీరలకు అక్కడ ప్రత్యేకత. సో అంటే అక్కడ గొల్లబామ చీరలు ఎక్కువగా నేయడం జరుగుతుంది చంద్లాపూర్లో. సో పెంబర్తిలో ఏంటి అంటే కాకతీయుల కాలం నాటి హస్తకళలకు ఇది చాలా చాలా ఫేమస్, ఇది పెంబర్తి అనేది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జనగాం జిల్లాలో ఉన్నటువంటి పెంబర్తి మరియు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చంద్లాపూర్. సో GI ట్యాగ్ పొందినటువంటి గొల్లబామ చీర ఎక్కడి నుండి అంటే సిద్దిపేట. సో పెంబర్తి ఆర్ట్ సంబంధించిన అంశం కాబట్టి అది ఏ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది, లేదా ఏ జిల్లా ఉంటుంది అంటే జనగాం జిల్లా. ఎప్పుడు దీన్ని ప్రదానం చేశారు, ఎప్పుడు తీసుకోవడం జరిగింది అంటే
ప్రపంచ పర్యాటక దినోత్సవమైన సెప్టెంబర్ 27న దీన్ని తీసుకోవడం జరిగింది. సో పెంబర్తి ఏ టైం నుంచి ఉంది అంటే పెంబర్తికి సంబంధించిన ఈ హస్తకళల చరిత్ర కాకతీయుల కాలం నుండి ఉందండి. ఎప్పటి నుండి? కాకతీయుల కాలం నుండి. సో ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచిన 2 గ్రామాలు ఏవి అంటే పెంబర్తి మరియు చంద్లాపూర్. ఇది పెంబర్తి మరియు చంద్లాపూర్. సో పెంబర్తి ఎక్కడ ఉంది? జనగాం జిల్లాలో. నెక్స్ట్ సిద్దిపేటలో ఉన్నటువంటిది ఏంది? చంద్లాపూర్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చంద్లాపూర్లో రంగనాయక గుట్టలు, రంగనాయక టెంపుల్ ఇవన్నీ కూడా అక్కడ చాలా ప్రాచుర్యం పొందినటువంటి టూరిస్ట్ ప్లేసెస్గా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం అవయవ దానం. సో ఇప్పుడు చూడండి, అవయవ దానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే ఇప్పుడు చూడండి, బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెడ్ తర్వాత వాళ్ళ అవయవ దానాలు కానీ లేకపోతే మనిషి మరణించిన తర్వాత కళ్ళు డొనేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా న్యూస్లో కానీ వాటిలో చూస్తుంటాం. సో ఇలాంటి అవయవ దానాల్లో భారతదేశ పరంగా ర్యాంకింగ్ ఇస్తే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఇది తమిళనాడు. సో రెండో ప్లేస్లో ఉన్నది ఏది అంటే తెలంగాణ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో అవయవ దానంలో మొదటి ప్లేస్లో ఉంది ఏది అంటే తమిళనాడు, రెండో ప్లేస్లో ఉంది ఏది అంటే తెలంగాణ. సో ఆర్డర్ కూడా అడగొచ్చు అండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా అడగొచ్చు. సో ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో అవయవ దానంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. సో తమిళనాడుకు సంబంధించిన అంశం కాబట్టి అక్కడ సీఎంగా ఎవరున్నారు? స్టాలిన్. సో గవర్నర్గా ఎవరున్నారు? ఎంకే రవి. ఎవరు? రవి అక్కడ గవర్నర్గా ఉన్నారు. సో అవయవ దానంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, సెకండ్ ప్లేస్లో ఉంది ఏది అంటే తెలంగాణ. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి రిజర్వ్ డాటా. సో ఇది చూడండి, మిగులు జలాలకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఇందాక చెప్పాను కదా, ఏదైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో నివేదికలో ఉన్న అంశాలు ఏంటి, అది దేనికి సంబంధించింది, సో ఆ నివేదికలో తెలంగాణ స్థానం ఎంత, లేకపోతే అట్టడుగా ఉన్నటువంటి స్థానాలు ఏవి, సో ప్రథమ స్థానంలో ఏంటి, లేదా ఆ నివేదికను రిలీజ్ చేసినటువంటి సంస్థ ఇది, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మీరు ఏ సూచి చదివినా, ఆహార సూచి అవనండి, మానవాభివృద్ధికి సంబంధించిన సూచి అవనండి, సో ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి కానివ్వండి, ఇలా ఏ సూచి అయినా కానివ్వండి, సో నివేదికలు చదివేటప్పుడు ఒకవేళ అది భారతదేశ పరంగా ఉంటే భారతదేశం యొక్క స్థానము, సో మరియు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, సో దాన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, అంటే ఆ సర్వేను కానీ ఆ నివేదికను కానీ రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రిజర్వాయర్ డేటా గురించి సంబంధించింది, అంటే మిగులు జలాలకు సంబంధించిన అంశం. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాంట్లో తెలంగాణ స్థానం ఎంత, సో మిగతా రాష్ట్రాల యొక్క స్థానం ఎంత, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అంటే దేశపరంగా ఏమైనా నివేదికలు రిలీజ్ అయినప్పుడు. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఈ రిజర్వాయర్ డేటాను రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా తెలంగాణలో ఎంత శాతం మిగులు జలాలు ఉన్నాయి అంటే 68.3%. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఎస్సే రాసినప్పుడు కానీ ఇంకేదైనా రాసినప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంది, లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా బిట్టుగా కూడా అడగొచ్చు. సో ఇటీవల సెంట్రల్ వాటర్ కమిషన్ రిజర్వాయర్ డేటాలో అత్యధిక శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడగచ్చు. క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి. సో సెంట్రల్ వాటర్ కమిషన్ రిజర్వాయర్ డేటా ప్రకారము అత్యధిక శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు. ఏది? తెలంగాణ. ఎంత శాతం? 68.3%. ఇది 68.3%. సో దాదాపు 5 రాష్ట్రాలు మినహా మిగిలినవన్నీ కూడా లోటును ఎదుర్కొంటున్నాయండి. అంటే మిగులు జలాలు కాదు, మామూలుగా సరిపోయేంత వాటర్ కూడా లేవు, అడక్వేట్ వాటర్ కూడా లేదు అక్కడ చాలా రాష్ట్రాలు. సో లోటు రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏది అంటే బీహార్. ఇది లోటు. సో అక్కడ డెఫిసిట్ ఉందన్నమాట వాటర్కి సంబంధించి. సో ఆ లోటు జాబితాలో బీహార్ ఎంత పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే 77.1%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది డెఫిసిట్ ఆఫ్ వాటర్లో, సో మిగులు జలాలు దాంట్లో విషయంలో. సో నెక్స్ట్ స్థానంలో ఉంది ఏది అంటే తమిళనాడు, తర్వాత పశ్చిమ బెంగాల్. ఇది పశ్చిమ బెంగాల్. సో తమిళనాడు వచ్చేసి 57.4, 44.3 వచ్చేసి పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి రిజర్వాయర్ డేటా ప్రకారము
ఎక్కువ శాతం మిగులు జిల్లాలతో అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగొచ్చు. ఏది అంటే తెలంగాణ. ఏది తెలంగాణ. ఎంత శాతం? 68.3%. నెక్స్ట్ అంశం చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మకు సంబంధించి సెప్టెంబర్ అంశంలో భాగంగా వార్తల్లో వ్యక్తులుగా ప్రాంతీయ అంశాల్లో చాలా ఇంపార్టెంట్ బిట్గా దీని గురించి చెప్పుకోవచ్చు. సో ఎందుకు చాకలి ఐలమ్మ సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్ అంటే, చాకలి ఐలమ్మకు సంబంధించిన జయంతి వర్ధంతిని ప్రభుత్వ పరంగా జరపాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందుకు గాను ఇవి ఇంపార్టెంట్ బిట్టుగా చెప్పుకోవచ్చు. సో చాకలి ఐలమ్మకు సంబంధించి జయంతి ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 26న. వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటామంటే చనిపోయిన రోజు ఎప్పుడు అంటే సెప్టెంబర్ 10న. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో చాకలి ఐలమ్మ వర్ధంతి ఎప్పుడు? సెప్టెంబర్ 10th. సో వర్ధంతి ముందు వస్తుంది, జయంతి తర్వాత వస్తుంది. సో జయంతి ఎప్పుడు? సెప్టెంబర్ 26th. అంటే ఈమె క్రోనాలజికల్ ఆర్డర్లో, అంటే ఈమె జీవితంలో జరిగిన సంఘటనలు. సో జయంతి ఎప్పుడు ఈమె దాంట్లో? సెప్టెంబర్ 26th, అది కూడా సెప్టెంబర్లోనే. వర్ధంతి ఎప్పుడు? సెప్టెంబర్ 10th. ఎప్పుడు? సెప్టెంబర్ 10th. నెక్స్ట్ అడ్వెంట్ ఇంటర్నేషనల్. సో అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలంగాణ రోజు రోజుకి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడము, సో ఫారెన్ నుండి లేదా ఇతర దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణ వైపుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి చాలా కంపెనీస్ చాలా ఉత్సాహం చూపిస్తున్నాయి. సో అలా ఉత్సాహం చూపించినటువంటి కంపెనీలో ఒకటి ఏంటి అంటే అడ్వెంట్ ఇంటర్నేషనల్. సో ఇదేంటి అంటే అతిపెద్ద గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటిది అడ్వెంట్ ఇంటర్నేషనల్. సో హైదరాబాద్లో ఇది దాదాపు 16,650 కోట్ల పెట్టుబడితో ఇక్కడ ఒక సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏదైనా సరే, ఏదైనా సంస్థ అంటే దేనికి సంబంధించింది అని అడగొచ్చు. సో అడ్వెంట్ ఇంటర్నేషనల్ ఏది అంటే అతిపెద్ద గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. సో ఎక్కడ దీనికి సంబంధించిన కేంద్రం ఏర్పాటు చేయబోతుంది అంటే హైదరాబాద్లో 16,650 కోట్ల పెట్టుబడితో దాదాపుగా. నెక్స్ట్ సో చండూరు. సో చండూరుకు సంబంధించి ఒక అంశం వార్తల్లో ఉంది. అది ఏంటి అంటే నల్గొండ జిల్లాకు చెందినటువంటి దీన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయబోతున్నారు. సెప్టెంబర్ 27న దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. సో రెవెన్యూ డివిజన్గా ఏర్పడినటువంటి చండూరు ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు. ఏది? నల్గొండలో. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగచ్చు అండి. సో ఏ చిన్న బిట్ అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రాంతీయ అంశాలకు సంబంధించి. సో ఏదైనా అడగొచ్చు. సో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైనటువంటి చండూరు ఏ జిల్లాలో ఉంది అంటే నల్గొండ జిల్లాలో. ఇక్కడ నల్గొండ జిల్లాలో. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ప్రాంతీయ అంశాల్లో భాగంగా అప్పుడప్పుడు వార్తల్లో వ్యక్తులు, ఇందాక చాకలి ఐలమ్మ గురించి చెప్పుకున్నాం. వర్ధంతి జయంతి ఒకటే నెలలో వస్తాయి సెప్టెంబర్లో. వర్ధంతి వచ్చేసి సెప్టెంబర్ 10th, జయంతి వచ్చేసి సెప్టెంబర్ 26. అలా ఇక్కడ చూడండి, వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి అంశము తెలంగాణ నుంచి. సో జయానంద ఈయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఉందిగా, సో అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకు ఒక ఫెలోషిప్ రావడం జరిగింది. ఆ ఫెలోషిప్ ఏంటంటే సాలిడ్ ఎర్త్ సైన్స్లో ఆయన చేసినటువంటి సేవలకు కృషికి గాను ప్రతిష్టాత్మకమైన జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ రావడం జరిగింది. సో ఈ ఫెలోషిప్స్ చాలా అరుదుగా వస్తుంటాయి. సో అందుకే ఇటీవల వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి ఎవరు అంటే జయానంద. దేంట్లో కృషి చేసినందుకు గాను అంటే సాలిడ్ ఎర్త్ సైన్స్లో విశేష కృషికి గాను ఈయనకు జేసీ బోస్ నేషనల్ ఫెలోషిప్ను ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ ఆయన అంటే సీనియర్ ప్రొఫెసర్ మరియు సెంటర్ ఫర్ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్ హెడ్గా ఉన్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. సో డిసిసిబికి సంబంధించిన ఒక అంశము ఇది. ఇటీవల ప్రకటించిన అవార్డులో 2 అవార్డులు తీసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా సెకండ్ బెస్ట్ డిసిసిబిగా ఉంది. అంతేకాకుండా ఎప్పుడు ఏ ఇయర్కు 2021 గాను. సో నెక్స్ట్ మొదటి ఉత్తమ డిసిసిబి అవార్డును గెలుచుకోవడం జరిగింది 21-22 గాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఆల్ ఇండియా బెస్ట్ ఏమో సో 2021కు. సో మొదటి ఉత్తమ డిసిసిబిగా ఎప్పుడు అనౌన్స్ చేయబడింది అంటే 21-22 ఇయర్స్ గాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరి చేత ఈ అవార్డులు ప్రకటించడం కానీ ప్రదానం చేయడం జరుగుతుంది అంటే నాఫ్కాబ్ చేత. సో నాఫ్కాబ్ అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్. సో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేషన్ బ్యాంక్స్ లిమిటెడ్ వారి చేత ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు 2021కి గాను సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. 21-22 గాను మొదటి ప్లేస్లో రావడం జరిగింది. సో ఎక్కడ దీన్ని ప్రదానం చేశారంటే సెప్టెంబర్ 26న రాజస్థాన్లోని జైపూర్లో జరిగినటువంటి నాఫ్కాబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీన్ని అవార్డులో ప్రదానం చేయడం జరిగింది.
నెక్స్ట్ అంశం, ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ పొందినటువంటి హాస్పిటల్ ఏది ఇటీవల తెలంగాణకు సంబంధించి అంటే అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్. సో ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్. సో ఎక్కడైతే అక్కడ అంటే ఆ ప్లేస్లో వర్క్ చేయడం చాలా గ్రేట్ ప్లేస్, అంటే చాలా సుహృద్భావ వాతావరణం లేదా స్నేహపూరితమైన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి సంస్థ లేదా హాస్పిటల్ ఏది అంటే అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్. నెక్స్ట్, డాక్టర్ జి ఉమాపతి. సో డాక్టర్ జి ఉమాపతి ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. హైదరాబాద్కు చెందినటువంటి సెంటర్ ఫర్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటే సిసిఎంబి ఉందిగా, తార్నాకలో ఉంటుంది ఇది. ఈ సిసిఎంబిలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇందాక ఒక ఫెలోషిప్ గురించి చెప్పుకున్నాం కదా, జేసీ బోస్ ఫెలోషిప్ గురించి. సో అలాంటిదే ఈ ఇంకొక ఫెలోషిప్ దేంట్లో వచ్చింది చూడండి, ఫెలోషిప్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ ఎండోక్రైనాలజీ బై ద సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ బయాలజీ అండ్ కంపారేటివ్ ఎండోక్రాలజీ. సో దీంట్లో ఆయనకు ఫెలోషిప్ రావడం జరిగింది. ఎవరికి? డాక్టర్ జి ఉమాపతికి. ఎక్కడ పనిచేస్తున్నారు? సిసిఎంబిలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో దేంట్లో ఫెలోషిప్ వచ్చింది చూడండి, ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ ఎండోక్రినాలజీ బై ద సొసైటీ ఫర్ రిప్రొడక్టివ్ బయాలజీ అండ్ కంపారేటివ్ ఎండోక్రినాలజీ. దీంట్లో ఈయనకు ఫెలోషిప్ రావడం జరిగింది. ఎవరికి? ఉమాపతికి. ఎక్కడ పనిచేస్తున్నారు? సిసిఎంబిలో. ఎక్కడ ఉంది ఇది? హైదరాబాద్లోని తార్నాకలో. నెక్స్ట్, రామడుగు గ్రామం. సో ఇందాక చెప్పాను కదా, తెలంగాణకు సంబంధించి ఇందాక చెండూరు అనేది నల్గొండలో ఉన్నటువంటిది రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం జరిగింది. సో ఇది కూడా నూతన రెవెన్యూ మండలంగా ప్రకటించడం జరిగింది. ఇది రామడుగు మండలం. సో ఎక్కడ, ఏ ప్రాంతంలో ఉంది అంటే నిజామాబాద్ జిల్లాలో. ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలో. నెక్స్ట్ అంశం, డాక్టర్ సుబ్బారావు ఎం గౌరవరపు. సో ఈయన ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు అంటే అవుట్ స్టాండింగ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ అవార్డు గ్రహించినందుకు గాను. సో ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ హెల్త్ అనే ఒక విభాగం ఉంది, దానికి హెడ్గా పనిచేస్తున్నారు. సో ఈ ఎన్ఐఏఎన్ ఎక్కడుందంటే హైదరాబాద్లోనే. ఎక్కడ? హైదరాబాద్లో. సో అవుట్ స్టాండింగ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత ఎవరు ఇటీవల ప్రకటించిన దాంట్లో అంటే డాక్టర్ సుబ్బారావు ఎం గౌరవరపు. నెక్స్ట్, డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, తెలంగాణకు సంబంధించిన అంశం అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ పరంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి గురించి అనుకోవచ్చు. సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏషియా 1 డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 పొందినటువంటి వ్యక్తిగా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్. సో న్యూఢిల్లీలో 21వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం నిర్వహించినటువంటి వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. సో భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పటిష్టం చేయడంలో కృషి చేసినందుకు గాను ఈయనకు ఈ అవార్డు రావడం జరిగింది. సో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏషియా 1 డిప్లొమాటిక్ ఎక్సలెన్స్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రాంతీయ పరంగా ఇంటర్నేషనల్ పరంగా. సో ఎవరు అంటే డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్. నెక్స్ట్ అంశం, ప్రభుత్వ సిటీ కళాశాల అధ్యాపకులకు రాష్ట్ర అవార్డు. సో ఇటీవల ప్రభుత్వ అధ్యాపకులకు రాష్ట్ర అవార్డు ప్రకటించడం జరిగింది. ముగ్గురు ఎవరు చూడండి, దాంట్లో పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందినటువంటి ఎల్ తిరుపతి, మరియు ఇంగ్లీష్లో అసిస్టెంట్ ప్రొఫెసరు హెడ్గా ఉన్నటువంటి ఆది రమేష్ బాబు, కామర్స్ విభాగానికి చెందినటువంటి ఎస్ ఝాన్సీ రాణి. సో ఈ ముగ్గురి కూడా తెలంగాణ ప్రభుత్వము అధ్యాపకులుగా, ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం, మారుత్ డ్రోన్స్. సో డీజీసీఏ ధృవీకరించిన మొదటి డ్రోన్గా ఇటీవల వార్తల్లో నిలిచింది ఏది అంటే మారుత్ డ్రోన్స్ యొక్క AG365S. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక సంస్థ దీన్ని రూపొందించడం జరిగింది. అందుకని ఇటీవల వార్తలో నిలిచింది. ప్రాంతీయాంశాల భాగంగా ఇంపార్టెంట్ బిట్ కూడా. సో డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు. సో దీన్ని ధృవీకరించడం జరిగింది. అదేంటి అంటే మారుత్ డ్రోన్స్ యొక్క AG365S. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, డాక్టర్ పివి సత్యనారాయణ. సో పివి సత్యనారాయణ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గ్రహీతగా ఇటీవల వార్తల్లో నిలిచారు. సో ఇటీవల ఆయన ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూయడం కూడా జరిగింది, వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎంఎస్ స్వామినాథన్ ఇక్కడ హరిత విప్లవ పితామహుడుగా కూడా చెప్పుకోవచ్చు భారతదేశ పరంగా. సో 1960 ఆ ప్రాంతంలో వీటి గోధుమ విప్లవం కూడా అనుకోవచ్చు. ఆ విప్లవాన్ని తీసుకొచ్చి
ఇక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించినటువంటి వ్యక్తిగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. సో ఎన్నో అవార్డులు అవన్నీ ఫెలోషిప్స్ తీసుకున్నటువంటి వ్యక్తి, వ్యవసాయ రంగానికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. సో ఇటీవల కన్నుమూయడం జరిగింది సెప్టెంబర్ 28 ప్రాంతంలో. సో డాక్టర్ ఎంఈ స్వామినాథన్ అవార్డు 8వ అవార్డు పొందినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే పివి సత్యనారాయణ. ఎవరు? పివి సత్యనారాయణ. సో ఈయన ఎక్కడ పనిచేస్తున్నారు అంటే ప్రిన్సిపల్ సైంటిస్ట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈయన పనిచేస్తున్నారు. సో ఎవరు? డాక్టర్ పివి సత్యనారాయణ. సో 2021, 2022 మధ్యలో వ్యవసాయ రంగంలో కృషి చేసినందుకు గాను ఈయనకు ఈ అవార్డు రావడం జరిగింది. సో దీన్ని ఎవరిస్తారు చూడండి, రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు న్యూజివీడ్ సీడ్స్ సంయుక్తంగా నిర్వహించే ద్వైవార్షిక అవార్డు. ఏంటి ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే అవార్డు. సో ఎన్నో అవార్డు ఇది? 8వ అవార్డు. ఎవరిని వరించింది అంటే పివి సత్యనారాయణ. నెక్స్ట్, భారతదేశం యొక్క సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్ తయారీ సామర్థ్యం. సో భారతదేశంకి సంబంధించి ఫోటో వోల్టాయిక్ పీవీ మాడ్యూల్స్కి సంబంధించి కొన్ని అంశాలను ఇటీవల ఒక నివేదిక ద్వారా బహిర్గతం చేయడం జరిగింది, వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన అంశాలు, మిగతా రాష్ట్రాలలో వాటికి సంబంధించిన అంశాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం ఎలా ఉంది, తయారీ సామర్థ్యం ఎలా ఉంది చూద్దాం. సో మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క ఆమోదించబడిన మోడల్స్ మరియు తయారీదారుల జాబితా ప్రకారము భారతదేశంలో సోలార్ మాడ్యూల్స్ సుమారు 75% అంటే ఆల్మోస్ట్ %. సో 3/4% గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోనే ఉత్పత్తి చేయబడుతుందంట ఈ సోలార్ మాడ్యూల్స్లో. 75% ఆఫ్ ది సోలార్ మాడ్యూల్స్. సో సోలార్ మాడ్యూల్ తయారీలో గుజరాత్ 32 సోలార్ ఎన్లిస్టెడ్ మాడ్యూల్ తయారీదారులతో మొదటి ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఇది గుజరాత్, తర్వాత ఉత్తరప్రదేశ్. సో మహారాష్ట్ర 3rd ప్లేస్, తెలంగాణ 6th ప్లేస్, కర్ణాటక వచ్చేసి 5th ప్లేస్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. తెలంగాణ యొక్క స్థానం ఎంత? 6, కర్ణాటకది 5. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ రంగ సంస్థ గ్రెగ్ రోబోటిక్స్ ప్రపంచంలోనే ఏకైక స్వయం ప్రతిపత్తి కలిగిన వైడ్ ఏరియా మానవరహిత విమాన వ్యవస్థ అంటే డ్రోన్ లాంటిది తయారు చేయడం జరిగింది. సో అందుకు గాను ఇటీవల ఇది వార్తల్లో నిలిచింది. సో ఇది చూడండి, చిన్న పెద్ద డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం కలిగిన ఈ అత్యాధునిక వ్యవస్థ భారత రక్షణ సాంకేతిక పరిజ్ఞానంతో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. సో ఈ సిస్టము పెట్టుకోవడం వల్ల భారత రక్షణ వ్యవస్థలో చాలా పురోగతి సాధించవచ్చు అని చెప్పి న్యూస్లో ఇటీవల వార్తలో ఉంది. సో అందుకు కానీ ఇది ఇంపార్టెంట్ అంశం. అంతేకాదు హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ కాబట్టి. సో ఏదది? గ్రెగ్ రోబోటిక్స్. సో ఆ సంస్థ ప్రపంచంలోనే ఏకైక స్వయం ప్రతిపత్తి కలిగిన వైడ్ ఏరియా మానవరహిత విమాన వ్యవస్థను CUAS అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచింది. నెక్స్ట్, గొల్లభామ చీర. సో గొల్లభామ చీర ఇందాక చంద్లాపూర్ చెప్తూ ఉత్తమ పర్యాటక గ్రామంగా చెప్పాం కదా. సో ఆ చంద్లాపూర్ గ్రామ ఉన్నటువంటి ఆ చీరగా ఇది ప్రసిద్ధి చెందింది. అంటే అక్కడ ఎక్కువగా నేయడంతో. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే G20 సదస్సు సందర్భంగా దీన్ని ప్రదర్శించడం జరిగింది. దీనికి GA ట్యాగ్ కూడా ఉందండి గొల్లభామ చీరకు. ఏ జిల్లా నుండి అని చాలాసార్లు మనం బిట్ అడిగాము. సో ఏ జిల్లా నుండి? సిద్దిపేట జిల్లా నుండి. సో సిద్దిపేట జిల్లా ఉన్నటువంటి ఈ గొల్లభామ చీర GA ట్యాగ్ పొందింది, అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందినటువంటి ఒక వస్తువు. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే G20 సదస్సు సందర్భంగా దీన్ని ప్రదర్శనకు ఉంచడం జరిగింది. సో ఇటీవల G20 సదస్సు ఎక్కడ జరిగింది? భారత్ హోస్ట్ చేయడం జరిగింది, ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో. సో సెప్టెంబర్ 9th ఆ ప్రాంతంలో జరిగింది. ఏంటి? సెప్టెంబర్ 9th అండి, డిసెంబర్ కాదు, సెప్టెంబర్ 9th ఆ ప్రాంతంలో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో G20 సదస్సు సందర్భంగా ఏ చీరను, ఏ ప్రాంతానికి సంబంధించిన చీరను అడగచ్చు. పర్టికులర్గా పోచంపల్లి ఇక్కతు ఇలా ఏదైనా ఇవ్వచ్చు. సో గొల్లభామ చీర అని ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ, ఏ జిల్లా నుండి ఉంది ఇది అంటే సిద్దిపేట జిల్లా. ఇది సిద్దిపేట జిల్లా. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023లో భాగంగా పలు ప్రాంతీయాంశాల గురించి చర్చించుకుందాం. సో ఈ ప్రాంతీయాంశాల్లో భాగంగా వార్తల్లో వ్యక్తులు ఏదైనా
స్కీమ్స్ ఉన్నాయా లేదా ఏదైనా అవార్డ్స్ ఉన్నాయా అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి అంటే ఈ ప్రాంతీయ అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఏ పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైనా ఎప్పుడైనా చెప్పేది ఏంటి అంటే మనం చదవడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రాక్టీస్ చేయడం అంతే ముఖ్యం. సో అది కరెంట్ అఫైర్స్ అయినా సరే, ఇంకేదైనా సరే. సో బిట్టుగా చదవడము ఈజీ అవుతుంది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అక్కడ ఆప్షన్స్ దరిదాపుగా సేమ్ ఉంటాయి. సో అందుకు గాను ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ చేయడం వల్ల సో మేము ప్రొవైడ్ చేయట్లేదండి. మామూలుగా ప్రాక్టీస్ పేపర్స్ ఏదైనా మార్కెట్లో దొరికే ఏవైనా సరే సో మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పుడు రివైజ్ చేస్తున్నట్టయితే మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్టాటిక్ ఒకలాగా చదవాలి, డైనమిక్ ఒకలాగా చదవాలి. సో కరెంట్ అఫైర్స్లో స్టాటిక్ డైనమిక్తో లింక్ చేసుకొని చదువుతూ ఉండాలి. అప్పుడే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రాంతీయ అంశాలను చూద్దాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలను చూద్దాము. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ టీసాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నమస్కారం.